హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మేము మురళీరాపల్లి. చాలా రోజుల తర్వాత మళ్ళీ ఇంటర్వ్యూ చేస్తున్నాం. అయితే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చాలా మార్పులు వచ్చాయి. ఇందులో కక్ష సాధింపులు కొన్ని అయితే లాకప్ మర్డర్స్ కేసులు చాలా ఉన్నాయి. ముఖ్యంగా లా అండ్ ఆర్డర్ పూర్తిగా గతి తప్పిందా అనే విధంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలంతా ఆలోచిస్తున్నారు. ఈ క్రమంలో వైఎస్ఆర్సీపీ అఫీషియల్ స్పోక్స్ పర్సన్ కారుమూరి వెంకటరెడ్డి గారు మనతో ఉన్నారు. అసలు ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ ఏ సిచ్యువేషన్లో ఉందో కనుక్కుందాం. ఎందుకంటే దీని గురించి జగన్మోహన్ రెడ్డి గారు కూడా కొన్ని కామెంట్ చేయడం జరిగింది. హే రామ్ అంటాం కూడా జరిగింది. అసలు గాంధీజీ గారు మరణించే ముందు హే రామ్ అన్నారు. ఇప్పుడు ఇక్కడ ఏం జరిగిందని జగన్మోహన్ రెడ్డి గారు హే రామ్ ఆంధ్రప్రదేశ్ని కాపాడు అంటున్నారన్న విషయం కూడా క్లియర్గా తెలుసుకుందాం. సార్, వెల్కమ్ టు మై స్టూడియో. నమస్తే అన్న. నమస్తే. ఏంటి సార్ పరిస్థితి ఏంటి? మీరు ఈరోజు ట్వీట్ చూస్తే జగన్మోహన్ రెడ్డి గారు హే రామ్ పోలీస్ వ్యవస్థ నుంచి ఆంధ్రప్రదేశ్ని కాపాడండి అన్నట్టుగా ట్వీట్ చేయడం జరిగింది. ఏంటి అసలు ఏమనిపిస్తుంది? హే రామ్ సేవ్ ఏపీ అనేటటువంటి నినాదం జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. ఎందుకు చెప్పాల్సి వచ్చింది అని అంటే, గడిచిన 2 సంవత్సరాలుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి దారుణమైనటువంటి పరిస్థితులు. ఈరోజు మన ఇంట్లో నుంచి బయటికి వెళ్తే తిరిగి సేఫ్గా వస్తామన్న గ్యారంటీ లేదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. ఇప్పుడు మీరు చూస్తే ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మొట్టమొదటి నెలలోనే ఏదైతే రషీద్ అనేటటువంటి యువకుడిని నడి రోడ్డు మీద నరికి చంపుతా ఉన్న పరిస్థితి. ఇప్పటి వరకు ఆ దోషులకు ఎక్కడ శిక్ష పడలా, శుభ్రంగా బెయిల్ మీద బయట తిరుగుతూ ఉన్నారు నడి రోడ్డు మీద నరికిన వాళ్ళు. అదేవిధంగా చూస్తే నంద్యాల జిల్లా మచ్చుమరిలో 5వ తరగతి చదువుతున్నటువంటి బాలికని అత్యాచారం చేసి హత్య చేస్తే శవం దొరకలే. అప్పటి వరకు 2 సంవత్సరాలు ఫస్ట్లో జరిగింది. వెరీ ఫస్ట్లో 2 years అయింది. అంటే ఇప్పుడు ఈ గవర్నమెంట్ వచ్చి 25 నెలలు, 24 నెలల క్రితం జరిగింది. అంటే 2 years అయింది. శవం దొరకలే అప్పటి వరకు. అందువల్ల దోషులు కూడా తప్పించుకున్నారని ఆబ్వియస్లీ ఇప్పుడు ప్రూఫ్ ఉంటేనే కదా. అవును. సో మేము వాళ్ళు దోషులు తప్పించుకోవడానికి ప్రూఫ్ ఇప్పుడు సపోజ్ శవం ఏదో దొరికితే ఇదిగోండి చంపేశారంటానికి ఆధారం. సో అత్యాచారం చేసి హత్య చేస్తే శవం దొరకలేదంటే అసలు ఏ టెక్నాలజీలో ఉన్నాం మనం? ఇంకొక అంశం చూస్తే సుగాలి ప్రీతి గారి తల్లికి న్యాయం జరిగినటువంటి పరిస్థితి ఇప్పుడు దాకా. ఈ ఇష్యూ జరిగింది చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా, పవన్ కళ్యాణ్ గారు కలిసి ఉన్నప్పుడు జరిగింది. సో ఆయన ఏం చెప్పాడు, నేను న్యాయం చేస్తా, రాగానే మొట్టమొదటి కేసును దీన్నే టేకప్ చేస్తా అన్నారు. కానీ ఈరోజు ఆమెను కొడతాం, తిడతాం, చంపేస్తామని చెప్పి బెదిరిస్తున్నటువంటి పరిస్థితి. ఇంకోటి, మనం నెల రోజుల క్రితం ఏదైతే పవన్ కళ్యాణ్ గారు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ఆ జిల్లా కాకినాడ జిల్లాకు సంబంధించిన తుని నియోజకవర్గంలో ఏదైతే 2 ఏళ్ల జ్ఞానేశ్వరి అనేటటువంటి చిన్న పాప తప్పిపోయిందో ఎవరైనా తీసుకెళ్లారో అదృశ్యమైంది. ఇప్పటి వరకు పోలీస్ వ్యవస్థ పూర్తిగా వదిలేశారు దాన్ని. అదేంటి సార్? వదిలేసి ₹1,00,000 ఎవరికైనా దొరికితే ₹1,00,000 ఇస్తామని చెప్పి ప్రకటన ఒకటి రిలీజ్ చేసి ఆ తండ్రి వెళ్ళి రోడ్ల మీద పోస్టర్లు అంటించి నా కూతురు ఆచూకి ఎవరన్నా తెలిపితే దొరికితే చెప్పండి అని చెప్పి చెబుతున్నటువంటి పరిస్థితి. ఇంకో పక్క చూస్తే అవనిగడ్డలో 3 ఏళ్ల అమ్మాయి దివ్య అనేటటువంటి చిన్న పాప అదృశ్యమై 1.5 సంవత్సరం అయింది, 18 నెలలు అయింది, ఇప్పటి వరకు ఆచూకీ దొరకల. మరి ఇంతమంది ఇలా మిస్ అవుతా ఉంటే, అదేవిధంగా చూస్తే సాయికృష్ణ అనేటటువంటి కాపు సామాజిక వర్గానికి సంబంధించిన యువకుడిని చంద్రబాబు నాయుడు ఉండేటటువంటి ఇంటికి ఎగ్జాక్ట్గా 7 కిలోమీటర్ల దూరంలో, అంటే ముఖ్యమంత్రి ఇంటి కోతవేడి దూరంలో, విజయవాడ నడిబొడ్డులో లాకప్ డెత్ చేసి ఇప్పటికీ శవం దొరకల. మరి హే రామ్ సేవ్ ఏపీ అంటే ఇదే కదా. ఈరోజు పోలీస్ వ్యవస్థ తప్పుడు కేసులు పెట్టడం, అక్రమ అరెస్టులు చేయటం, పోలీసులను అడ్డం పెట్టుకొని కూటమి ప్రభుత్వమే కక్ష సాధింపు చర్యలు, లేదంటే ఆచూకీ కోసం అడిగితే వాళ్ళని కూడా బెదిరించేటటువంటి పరిస్థితి. ఈరోజు సాయికృష్ణ తల్లికి ఆమె చెప్తున్నారు నాకు కూడా ప్రాణహాని ఉందని. అంటే సాయికృష్ణని లేపేశారు, సాయికృష్ణ తల్లి గారిని కూడా చంపేస్తారనేటటువంటి అనుమానం వ్యక్తం చేస్తుందంటే దీని వెనకాల ఎంత పెద్ద మాఫియా ఉంది. పొలిటికల్ హస్తం లేకపోతే ఒక్క సిఐ వాళ్ళు ఇది అయ్యిద్దా? ఒక సిఐ 1.5 సంవత్సరం హార్డ్ డిస్కులు సీసీ ఫుటేజ్ మాయం చేయగలుగుతాడా? పైన ఉన్నటువంటి బాసుల హస్తం లేకపోతే, ఆ పోలీస్ బాసులకు కూడా పొలిటికల్ హ్యాండ్ లేకపోతే వాళ్ళు కూడా చేయగలుగుతారా? అంటే ఈరోజు పరిస్థితి పొలిటీషియన్స్ అంటే ఈరోజు కూటమి ప్రభుత్వంలో ఉన్న నాయకుల్ని, ఎమ్మెల్యేలని, ఎంపీలని, మంత్రుల్ని అడ్డం పెట్టుకొని ఈరోజు అనేక అరాచకాలు ఆంధ్రప్రదేశ్లో జరుగుతుంది. న్యాయం కోసం వెళితే ఆ న్యాయం కోసం వెళ్ళినాలనే ఇంత ఆ బాధితుల మీదే మళ్ళీ ఉల్టా కేసులు పెట్టి అరెస్ట్ చేస్తున్నటువంటి పరిస్థితి. అక్కడ చూస్తే మనకి కర్నూలులో మాలగంగమ్మ అనేటటువంటి ఆమెని ఏదైతే పోలీసులు చిత్రహింసలకు గురి చేయటం వల్ల ఆమె చనిపోయినటువంటి పరిస్థితి, దళిత మహిళ. అలానే విజయనగరం జిల్లాలో ఏదైతే ఒక ఇన్సిడెంట్, తెనాలి జిల్లాలో ఇంకొక ఇన్సిడెంట్,
ఇలా ఒక నెల రోజుల వ్యవధిలోనే పోలీసుల వేధింపులు తట్టుకోలేక విజయవాడలో క్రాంతి కుమార్ కావచ్చు, ఏదైతే ఎంఆర్పిఎస్కి సంబంధించినటువంటి అబ్బాయి. సో ఇలా పోలీసులు ఒక్కళ్ళే డైరెక్ట్గా చేయడానికి అది అవకాశం లేదు. పొలిటికల్ ఇన్వాల్వ్మెంట్ ఉంటేనే ఇది జరిగింది. అందుకని ఈరోజు పొలిటికల్ ఇన్వాల్వ్మెంట్తో పోలీసులను అడ్డం పెట్టుకొని ఈ రాష్ట్రంలో మరణకాండ రాస్తూ ఉన్నారు, మనుషుల్ని మాయం చేస్తూ ఉన్నారు, శవాలను కూడా దొరకకుండా చేస్తూ ఉన్నారు. అందుకనే హే రామ్ సేవ్ ఏపీ అని ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయించారు. ఆ శ్రీరాముడే కాపాడాలి ఇంక ఈ రాష్ట్రాన్ని. సో ఆ రాష్ట్రంలో పరిస్థితి అంతా దారుణంగా ఉంది అని ఆయన ఉదాహరణలతో సహా ట్వీట్లో కూడా వివరించడం జరిగింది. కరెక్టే సార్. ఇప్పుడు ఇలా మాయం చేస్తున్నారు, మరి హోమ్ మినిస్టర్ గారు ఏం చేస్తున్నారు? డమ్మీ కదా, ఆమె ఏం చేస్తుంది? జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టమంటే అమర్నాథ్ గారు చెప్పినట్టు వచ్చి తిట్టి వెళ్తూ ఉంటారు. అమర్నాథ్ గారు చెప్పినట్టు వచ్చి తిట్టి వెళ్తూ ఉంటారు. ఓకే, ఇది మా గుడివాడు అమర్నాథ్ అని చెప్పినట్టుగా. అది కొంతమంది మగమంత్రులు కూడా మేకప్ వేసుకుని వచ్చి మధ్య తిడుతున్నారులే కానీ. సో అది తర్వాత మాట్లాడుకుందాం. బట్ హోంమంత్రిగా ఈరోజు ఇన్ని అదృశ్యాలు జరిగితే ఈరోజు ఎందుకు మాట్లాడట్లా? సుగాలి ప్రీతి తల్లిగారి గురించి ఎందుకు మాట్లాడట్లా ఇదే హోంమంత్రి? ఇదే సాయికృష్ణ ఇష్యూలో ఎందుకు మాట్లాడట్లా? అసలు ఇంత మట్టికి రాష్ట్ర హోంశాఖ ఇది లాకప్ డెత్ అని ప్రకటన ఇవ్వాల అంటే ఎంత దారుణం. మీరు ముచ్చుమరిలో కేసు ఎలా జరిగిందో ఆ పాప కనిపించకపోతే వీళ్ళందరినీ ఎలా వదిలేశారో, అలాగే ఈ పోలీసులందరినీ డెడ్ బాడీ కనిపించలేదు, ఆధారాలు లేవు, వీళ్ళని కూడా వదిలేసే అవకాశం ఉందంటారా? డెఫినెట్లీ. ఇప్పుడు రేపొద్దున శవం దొరకదు, బూడిది కూడా దొరకదు. సో ఇదేంటి మిస్సింగ్ కేసుగానే వదిలేస్తారు. ఓహో. సో మిస్సింగ్ కేసుగా వదిలేస్తే రేపొద్దున మిస్సింగ్ కేసుగా వదిలేసినప్పుడు ఎవరికి శిక్షలు పడతాయి? ఎవరికి? అదే మర్డర్ కేసుగా ఏదైతే ప్రూవ్ అయితేనే కదా శిక్షలు పడేది. సో రేపొద్దున ఏమన్నా తను 90 రోజుల్లోపే బెయిల్ మీద బయటకు వచ్చేస్తాడు సిఐ. సో మీ పైన వాళ్ళకి ఎవరు పైన వాళ్ళని ఇన్వాల్వ్మెంట్ చూపించకుండా కింద 4 కానిస్టేబుల్లో ఒక 5గురినో పెట్టేస్తారు దాంట్లో. ఓకే, పెట్టేసి వాళ్ళకు కూడా బెయిల్ వచ్చేస్తాయి. ఏముంది, ఈ ప్రభుత్వం ఆల్రెడీ వాళ్ళకి కావాల్సినంత డబ్బులు ఇచ్చింది. సో ఎందుకంటే ఈ ప్రభుత్వానికి తెలిసి జరిగింది ఇది. సాయి కృష్ణ అనేది ఒక యువకుడి హత్యగా మనం చూడొద్దు. ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌర సమాజం మీద ప్రభుత్వం చేయించినటువంటి హత్య. ఎవరినైనా మేము ఇలానే చేయిస్తాం అనేటటువంటి ఒక ఇండికేషన్ కోసం చేయించినటువంటి. క్రాంతి కుమార్ కూడా అలాగే అదే పీరియడ్లో. క్రాంతి కుమార్ అలానే జరిగింది. క్రాంతి కుమార్ డైరెక్ట్గా ఓపెన్గా సెల్ఫీ వీడియో రిలీజ్ చేసి మరి అతను ఏదైతే పురుగులు మాత్రలు వేసుకొని చనిపోయినటువంటి గుళికలు తినేసి ఏదైతే లైవ్లో చనిపోయినటువంటి పరిస్థితి దారుణం. అలానే ఇప్పుడు ఈరోజు మాలగంగమ్మ ఏదైతే కర్నూలులో ఒక దళిత మహిళ, సో ఆమె కూడా ఇంతే. అసలు ఎంత దారుణం అంటే పిల్లలపైన కూడా కేసు పెట్టారట కదా సార్. వాళ్ళ కూతురు ఎవరైతే ఉన్నారో ఆ కూతురు వెళ్ళి కంప్లైంట్ ఇచ్చింది ఆల్రెడీ. కూతురు వెళ్ళి కంప్లైంట్ ఇస్తే కూతురు కూడా బెదిరించినటువంటి పరిస్థితి. సో ఇది మీరే చంపేశారనే కేసు పెట్టమని చెప్తే అలా మేము పెట్టాం, ఏదైతే నువ్వు రాయి ఒక లెటర్ రాయి, ఏదైతే మా అనారోగ్య సమస్యల వల్ల చనిపోయిందని చెప్పి రాయమని చెప్పి పోలీసులు ఒత్తిడి తెచ్చినటువంటి పరిస్థితి. అయితే ఎంత దారుణంగా పరిస్థితి అంటాం. కరెక్టే. ఇంకొక ఇన్సిడెంట్, ఇప్పుడు రీసెంట్గా మన ఇంటర్వ్యూ జరుగుతున్న సమయానికి కేవీఆర్ గారి భార్య మీద కూడా కేసు పెట్టారు. ఎవరైతే తెలంగాణ జర్నలిస్ట్గా యూట్యూబర్గా అందరికీ పరిచితమైనటువంటి కె వెంకటరామరెడ్డి అలియాస్ కేవీఆర్ ఎవరైతే ఉన్నారో ఆ కేవీఆర్ గారిని అరెస్ట్ చేసి రిమాండ్కి పంపించారు. కేవీఆర్ గారి భార్య అంట పోలీసు విధులకు ఆటంకం కలిగిందని చెప్పి సిఐ ఆమె మీద కూడా కేసు పెట్టాడు. 0 ఎఫ్ఐఆర్ కట్టారు. ఆవిడ కదా ఎక్కడ పెడితే ఇప్పుడు ఎవరైనా తన భర్తను అరెస్ట్ చేస్తున్నప్పుడు భార్య అడ్డుపడకుండా ఉంటుందా? ఇంకా రేపొద్దున వాళ్ళ పిల్లలు కూడా అడ్డుపడ్డారు కాబట్టి పిల్లల మీద కూడా కేసు పెడతారేమో, పక్కింటాలు అడ్డుపడితే పక్కింటాల మీద కూడా కేసులు పెడతారేమో. అంటే ఈ రాష్ట్రంలో పరిస్థితి ఎలా ఉంది? అదేంటి వినాశకాలే విపరీత బుద్ధి అంటారు కదా, పోయే కాలం దాపురిచ్చిందేమో ఈ ప్రభుత్వానికి. అందుకనే ఇలాంటి దమనకాండ, ఇలాంటి తప్పుడు కేసులు, అక్రమ అరెస్టులు ఎంత దారుణుడు. కేవీఆర్ గారి భార్య మీద కేసు పెట్టడం ఏంటి? వాళ్ళ భార్య విజయలక్ష్మి గారి మీద కేసు పెట్టారని చెప్పి ఆల్రెడీ ఈరోజు పత్రికల్లో వచ్చినటువంటి. నేను షాక్ అయ్యా. నేను ఎంత దారుణం ఒకసారి మీకు చూపిస్తాను అది. ఎందుకంటే ఈనాడు పత్రికలోనే ఈరోజు వచ్చింది. ఒక్క సెకండ్ దాన్ని మనం ప్రజలకు కూడా అర్థమైంది. అంటే ఈ రాష్ట్రంలో ఇదిగోండి, జర్నలిస్ట్ కేవీఆర్ భార్య విజయలక్ష్మిపై కేసు. ఇది చాలా దారుణం. జర్నలిస్ట్ కేవీఆర్ గారి భార్య విజయలక్ష్మిపై కేసు నమోదు చేశారు. ఏదైతే 0 ఎఫ్ఐఆర్ నమోదైంది. తదుపరి దర్యాప్తు చేయాల్సిందిగా సరూర్ నగర్ పోలీసులకి రిఫర్ చేశారంట. ఆంధ్రప్రదేశ్లో కేసు పెట్టి సరూర్ నగర్ తెలంగాణకి రిఫర్ చేశారంట. ఆమె ఎంక్వైరీ చేయమని. ఆవిడ సిఐ పైన వాళ్ళ పైన కేసు పెట్టింది. సిఐ పైన ఆమె పెట్టడంలో తప్పు ఎక్కడ ఉంటుంది? లేదు, పెట్టింది. అయినా ఆమె పెట్టారు, ఆమె సిఐ మీద పెట్టారు. అందుకని ఉల్టా ఆమె మీద మళ్ళీ కేసు పెట్టారు. ఇప్పుడు బాధితులు ఎవరు ఇక్కడ? కేవీఆర్ గారు, కేవీఆర్ గారు భార్య, వాళ్ళ కుటుంబం. బాధితుల పైన మళ్ళీ తప్పుడు కేసులు.
సో ఎంత దారుణం చూడండి అసలు ఏం చేద్దాం అనుకుంటున్నారు సార్ ఈ పోలీసులంతా కలిసి? సార్. ఏం లేదు ఇక్కడ, వాళ్ళకి క్లియర్గా ఈ ఐదేళ్ళలో పూర్తిగా అందరినీ నాశనం చేసేద్దాం అనేటటువంటి దానికి వెళ్ళిపోయారు వాళ్ళు. మళ్ళీ అధికారంలోకి రారన్నటువంటి విషయం వాళ్ళకి తెలుసు. సో అందుకనే పోలీసులను అడ్డం పెట్టుకొని వాళ్ళు ఎవరి మీద కక్ష కడితే వాళ్ళ మీద, ఎవరు ప్రశ్నిస్తే అది యూట్యూబర్ ప్రశ్నించాడా, లేదంటే జర్నలిస్ట్ ప్రశ్నించాడా, లేదంటే ఆ డిబేట్లో ఉన్నటువంటి ఎనలిస్ట్ ప్రశ్నించాడా, ఎవరు ప్రశ్నించినా వాళ్ళ మీద మనం కేసులు పెట్టి అరెస్ట్ చేయాలి. కొమ్మినేని శ్రీనివాస్ గారు చేసిన తప్పు ఏందండి? కొమ్మినేని శ్రీనివాసరావు గారు 50 ఏళ్ళ జర్నలిజం, 50 ఏళ్ళ నుంచి జర్నలిజంగా ఉండి ఆయన ఒక్క మాట కూడా ఎవరిని, మేమే ఇంకా డిబేట్లో మాట్లాడుతుంటే వద్దు అంటే మాట్లాడొద్దని చెప్పి మమ్మల్ని మాట్లాడినప్పుడు కూడా అవును అది వద్దండి ఆ టాపిక్ వదిలేండి అన్నాడు ఆయన. అదే అయినా ఇప్పుడు ఆయన మీద అసలు కేసు, ఇప్పుడు ఒక ఛానల్లో చర్చా వేదిక నిర్వహించినప్పుడు ఆ మోడరేటర్ మీద కేసులు పెడతామనంటే మరి ఇప్పుడు వీళ్ళందరి మీద పెట్టాలి కదా. రోజు ABN, TV5 వీళ్ళందరూ యాంకర్లే మరీ బరి తెగించేసి వాళ్ళు జర్నలిస్టులు అన్నది పూర్తిగా మర్చిపోయి రాజకీయ బ్రోకరేజం చేస్తారు డైరెక్ట్గానే ఛానల్లో కూర్చొని యాంకర్లు చేస్తున్నప్పుడు మరి వాళ్ళ మీద కదా ముందు పెట్టాల్సిందే. మరి ABN రాధాకృష్ణ మీద మీరు కేసు పెట్టారా? తీసుకునేది కూడా జగన్మోహన్ రెడ్డి గారి పైన చాలా అనుచితంగా సార్. ఇప్పుడు నేను వెళ్ళి ABN మీద కంప్లైంట్ ఇచ్చాను అనుకో, ఉల్టా నా మీద కేసు పెట్టిస్తారు. సో పరిస్థితులు అంత దారుణంగా. ఇప్పుడు KVR భార్యకి ఎలాగే KVR గారి భార్య చూసాము. ఇప్పుడు మన రావణ గురించి కూడా మనం డిస్కస్ చేయాలి కాబట్టి ఇప్పుడు రావణ అనే అతను ఒక యూట్యూబర్. అతను ఏం మాట్లాడాడు? పవన్ కళ్యాణ్ అనే అతను ఇలాంటి మాటలు అన్నాడు, నా కొడక అనేటటువంటి భాషని వాడాడు, ఇది పవన్ కళ్యాణ్ వాడిన భాష అన్నాడు. అది పవన్ కళ్యాణ్ వాడిన భాషగా 100%. ఈ రాష్ట్రంలో నా కొడక అనే భాషను తీసుకొని వచ్చింది ఎవరు? పవన్ కళ్యాణే కదా. చెప్పులు చూపించడం మొదలుపెట్టింది కూడా. అసలు భారతదేశ చరిత్రలో ఒక రాజకీయ పార్టీ అధ్యక్షుడు చెప్పులు చూపించి ఒక్కొక్క నా కొడుకుల్ని కొట్టేస్తాను, చంపేస్తాను, తోలు తీస్తాను, తిత్తి తీస్తాను, మోకాల మీద కూర్చోబెడతాను, ఒక్కొక్కరిని అరిచేతులు గీతలు గీస్తాను, మటన్ కొట్టు మస్తాన్ టైపులో అందరినీ ఖైమా చేసి పడేస్తానన్న అన్నది ఎవరన్నా ఉంటే అది పవన్ కళ్యాణే కదా. మొన్నటికి మొన్న వాళ్ళ ఎమ్మెల్యే పంతం నానాజీ మాట్లాడిన భాష ఏంది? సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి గారిని పట్టుకొని నా కొడక వాడు వీడనే భాష వాడితే మాట్లాడారు. మరి కేసులు పెట్టాల్సింది ఎవరి మీద? ఇదే ప్రశ్న రావనంటే ఏదో మతాలను రెచ్చగొట్టాడు, ఏదో కులాలను రెచ్చగొడుతున్నాడని మాట్లాడారు కదా. అలా మాట్లాడినప్పుడు మొట్టమొదటి కేసు పెట్టాల్సింది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి మీద కదా. తిరుమల లడ్డులో పంది కొవ్వు, గొడ్డు కొవ్వు, బాత్రూమ్లో యాసిడ్ అని చెప్పి మనిషి జన్మలో పుట్టినాడు ఎవడు మాట్లాడలేదండి మురళి గారు. మనిషి జన్మలో పుట్టినాడు ఎవ్వడు 310 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి తిరుమల లడ్డులో కల్తీ అనే ఎవరు మాట్లాడలా, ఏ మతస్థుడు మాట్లాడలా. తిరుమల లడ్డులో కల్తీ కలిసిందని వేరే మతస్థులు కూడా ఎప్పుడు మాట్లాడలా. కానీ ఒక ఉన్మాదిగా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడితే మరి ఇది కదా మతాలని మధ్య మత సామరస్యాన్ని దెబ్బతీసేది. మరి ముందు కేసు పెట్టాల్సింది ఆయన మీదే కదా. దాని తర్వాత ఉప ముఖ్యమంత్రిగా ఏదైతే అయోధ్యకి 1,00,000 లడ్డులు ఈ పందికోవతో పంపించారు అని చెప్పి మాట్లాడితే మరి అది ఎంత అవమానకరం. అంటే అయోధ్యకి 1,00,000 లడ్డులు ఇలాంటి పందికోవతో పంపిస్తే ప్రధానమంత్రి మోడీ దగ్గర నుంచి రాష్ట్రపతి, ముఖ్యమంత్రులు అందరూ అయి తిన్నారా? అంటే ఇన్ని సంవత్సరాలు ఆ లడ్డులన్నీ పందికోవ లడ్డులు తిన్నారా? బాత్రూమ్ యాసిడ్తో కలిపిన లడ్డులు తిన్నారా? మరి ఇలా ఉన్మాదంగా రెచ్చగొట్టేటటువంటి వ్యాఖ్యలు చేసినప్పుడు ముందు వాళ్ళ మీద కదా కేసులు పెట్టాల్సింది. అంటే వీళ్ళు ఇప్పుడు వాళ్ళ అధికారంలో ఉన్నారు కాబట్టి ఏం మాట్లాడిన చెల్లిద్దనే ధోరణిలో వెళ్తున్నారన్నది మీ ఏం మాట్లాడినా కదా, మేము ఏం చేసినా మమ్మల్ని ఎవడు పీకుతాడు, వాళ్ళ భాషలో చెప్పండి, మమ్మల్ని ఎవడన్నా ఉన్నా పీకుతాడు అనేటటువంటి దాంట్లో పవన్ కళ్యాణ్ కానీ చంద్రబాబు నాయుడు కానీ వాళ్ళ ప్రభుత్వం కానీ వ్యవహరిస్తుంది. లేకపోతే ఇప్పుడు రావణ నేతల మీద సరే ఎవడో కంప్లైంట్ ఇస్తాడంట జనసేనాడు, ఆ జనసేనాడు కంప్లైంట్ ఇవ్వగానే FIR కట్టేస్తారంట. FIR కట్టేసి ఇమీడియట్గా ఎత్తుకెళ్ళిపోతారంట. మనకి ప్రొసీజర్ ఏంటి? ఒక కంప్లైంట్ ఇచ్చినాక దాని మీద విచారణ జరిగినాక FIR కట్టాల్సిందే. కంప్లైంట్ ఇచ్చిన ఎమ్మటే సెకండ్ల వ్యవధిలో, నిమిషాల వ్యవధిలో FIR టైప్ అయిపోయింది. ఎమ్మటే వచ్చి గంటల వ్యవధిలో ఎత్తుకెళ్ళిపోతారు. రాత్రి కేసు అయితే తెల్లారి ఎత్తుకెళ్ళిపోతారు, మధ్యాహ్నం కేసు అయితే సాయంత్రం ఎత్తుకెళ్ళిపోతారు. ఎందుకు? నేను కూడా దాంట్లో బాధితున్నాయి కదా. నాకు నవంబర్ 17 అనుకుంటా డేటు. ఆ రోజు నాకు FIR కట్టారు నా మీద తాడిపత్రి పోలీస్ స్టేషన్లో 2025 నవంబర్లో. FIR కట్టిన ఎమ్మటనే FIR రాత్రి 7:30కి కంప్లైంట్, రాత్రి 7:30కి FIR, తెల్లారి 7:30కి హైదరాబాద్ వచ్చారు ఆంధ్ర నుంచి. పక్క రాష్ట్రానికి వచ్చి మరి ఇమీడియట్ 12 అవర్స్లో నన్ను FIR అయిన 12 అవర్స్లో నన్ను లిఫ్ట్ చేశారు. మరి ఎంత దారుణం. మీకు బెయిలిస్తే వదిలేశారు, మరి రావణ్ అలా కాదు కదా. రావణకు కూడా బెయిల్ వరుస. ఇప్పుడు ఫస్ట్ రోజు కేసు పెట్టారు ఎక్కడ, దానికి సంబంధించి పిఠాపురం పవన్ కళ్యాణ్ నియోజకవర్గంలో కేసు పెట్టారు. ఏమంటే బెయిల్ వచ్చింది. నెక్స్ట్ రోజు అదే జనసేన ఎమ్మెల్యే పంతం నానాజీ కాకినాడ రూరల్లో కేసు పెట్టారు. ఏమంటే బెయిల్ వచ్చింది. దాని తర్వాత మచిలీపట్నం ఎంపీ బాలసౌరి దగ్గర ఉన్న మచిలీపట్నంలో కేసు పెట్టారు. ఏమంటే బెయిల్ వచ్చింది. నెక్స్ట్ హోంమంత్రి నియోజకవర్గం పాయకరావుపేటలో కేసు పెట్టారు. ఏమంటే బెయిల్ వచ్చింది.
రోజు బెయిల్ వస్తుంది కాబట్టి లోపలికి రిమాండ్లో వేసి అతను 3rd డిగ్రీ ప్రయోగించాలంటే ఏం చేయాలి? దేశద్రోహం కేసు పెట్టాలి. అందుకని చెప్పి ఇప్పుడు దేశద్రోహం కేసు పెట్టారు. ఇప్పుడు ఆయన దేశద్రోహం అయితే మీరందరూ ఏ ద్రోహులు? మరి మీరందరూ మరి మతాల మధ్య కులాల మధ్య మరి రెచ్చగొట్లాడలే కదా. ఇప్పుడున్న డిప్యూటీ స్పీకరు ఆ రోజు కరోనా వ్యాక్సిన్ని ఇది క్రిస్టియన్ వ్యాక్సిన్ అన్నాడు. ఇది క్రిస్టియన్లకు మాత్రం వేస్తున్నారు ఈ వ్యాక్సిన్ అని చెప్పి తప్పుడు ప్రచారం చేసినటువంటి పరిస్థితులు. సో ఈరోజు వాళ్ళు మాట్లాడుతున్నటువంటిది ఏంటి? దళితుల మీద అంటే ఒక మతం వాళ్ళు అసలు మాకు అవసరం లేదు అనేది ఈరోజు రఘురామకృష్ణరాజు తెలుగుదేశం పార్టీలు ఓపెన్గా చెప్తున్నారు. అంతకుముందు రఘురామకృష్ణరాజు గారు దళితులు, యేసు ప్రభు, దేవుడు అని విశేషాలు బయటకు వచ్చినాయి. ఇప్పుడు మళ్ళీ వాళ్ళపైన కక్ష కడుతున్నాడు. ఎందుకోసం అనేనా? సార్ వాళ్ళకి క్లియర్గా అంతకుముందు చంద్రబాబు నాయుడు గారికి కానీ తెలుగుదేశం పార్టీ కానీ ముందు నుంచే దళితులు అంటే వాళ్ళకి ఇష్టం లేదు. ఎందుకు ఇష్టం లేదంటే చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారు? దళితులుగా ఎవరన్నా పుట్టాలని కోరుకుంటారని ఇదే ముఖ్యమంత్రి హోదాలో ఉండి చంద్రబాబు నాయుడు అన్నటువంటి మాటలు. అదే ఆ క్యాబినెట్లో మంత్రిగా ఉన్నటువంటి ఆదినారాయణ రెడ్డి దళితులు సరిగ్గా స్నానం చేయరని మాట్లాడినటువంటి పరిస్థితి. దాని తర్వాత చింతమనేని ప్రభాకర్ మీకెందుకు రాజకీయాలు అని చెప్పి దళితుల్ని కించపరుస్తూ మాట్లాడినటువంటిది. మొన్న చూస్తే రఘురామకృష్ణరాజు డిప్యూటీ స్పీకర్ హోదాలో ఉండి ప్రభుత్వంలో ఒక హోదాలో ఉండి మరి ఆయన మాకు అవసరం లేదు వాళ్ళ ఓట్లు అని చెప్పి మాట్లాడినటువంటి పరిస్థితి. అంటే వాళ్ళకేంది క్లియర్గానే దళితులంటే తెలుగుదేశం పార్టీకి ముందు నుంచి వ్యతిరేకం. సో అందుకని ఆ వ్యతిరేకాన్ని క్లియర్గా ఇప్పుడు చెప్పిస్తున్నారు. ఓట్ల కోసం మాత్రం దళితులను తెలుగుదేశం పార్టీ వాడుకుంటుంది. కానీ ఏదైతే అధికారంలోకి రాగానే వాళ్ళ మీద దాడులు, దళిత మహిళ లాకప్ డెత్ అయిందండి, ఒక్కడ మాట్లాడట్లేదు. మళ్ళీ దళిత హోంమంత్రి మన రాష్ట్రానికి ఇన్ని ఇన్సిడెంట్లు జరుగుతుంటే ఒక్కరు మాట్లాడట్లేదు. అంటే వాళ్ళకి దళితులు అంటే చిన్న చూపు, దళితులని ఏదైతే తక్కువగా చూస్తారో అనేది క్లియర్గా మరొకసారి ప్రూవ్ అయింది కదా. చింతమనేని ప్రభాకర్ గారు మొన్న ఒకళ్ళ ఇంటికి కొడతానికి వెళ్ళారు. ఆయన 100 పైన కేసులు ఉన్నాయంట ఆయన పైన. 94 కేసులు ఎన్నో చింతమనేని ప్రభాకర్ మీద ఉన్నాయి. మరి 94 కేసులు ఉన్న చింతమనేని ప్రభాకర్ ఏమో ఈరోజు దేశద్రోహి కాదు, రౌడీ షీటర్ కాదు. ఏమైనా స్వాతంత్రం కోసం ఏమైనా పోరాడితే కేసులు పెట్టారా? ఈ తప్పుడు పనులు చేస్తేనే కదా కేసులు పెట్టింది ఎవరైతే చింతమనేని ప్రభాకర్ మీద. రెండోది చింతమనేని ప్రభాకర్ని ప్రశ్నించింది ఎవరు? తెలుగుదేశం పార్టీ రాష్ట్ర లీగల్ సెల్ ఉపాధ్యక్షుడు. సో ఈయన కోసం ఆయన జైలుకి వెళ్ళాడు అంతకుముందు. సో ఇప్పుడు ఆయన డైరెక్ట్గా ఆయన మీద ఇంటికి బుల్డోజర్లు తీసుకొని వెళ్ళి నీ ఇంటిని కూల్చేస్తాను, ఎంత చూస్తా, నిన్ను చంపేస్తా అని బెదిరిస్తున్నారంటే ఇక్కడ ఏం లేదు సార్. ఎవరు ప్రశ్నిస్తే వాళ్ళ మీద కేసులు పెడతారు. ప్రశ్నించిన వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీయా, తెలుగుదేశమా, జనసేన కూడా చూడరు. తెలుగుదేశం వాళ్ళని ప్రశ్నించినా వాళ్ళ మీద కేసులు పెడతారు, దాడులు చేస్తారు. జనసేన వాళ్ళు తెలుగుదేశం వాళ్ళని ప్రశ్నించినా వాళ్ళని కుక్కలు కొట్టినట్టు కొడతారు. వైఎస్ఆర్సీపీ వాళ్ళు ప్రశ్నిస్తే ఇక దాడులు, చంపేయటమే. జర్నలిస్టులు ప్రశ్నిస్తే వాళ్ళ భార్యల మీద కూడా కేసులు పెడతారు వాళ్ళతో పాటుగా. సో ఐఏఎస్లు ప్రశ్నిస్తే ఐఏఎస్ల మీద కేసులు, కక్ష సాధింపు. ఐపీఎస్ల మీద కేసులు, కక్ష సాధింపు. అధికారుల మీద కేసులు, కక్ష సాధింపు. అంటే ఈ ప్రభుత్వంలో ఒక పిచ్చోడి చేతిలో రాయిలాగా రెడ్ బుక్ అనేటటువంటి ఒక బ్లడ్ బుక్ని పట్టుకొని ఎవడి మీద పడితే మేము వాళ్ళ మీద దాడులు చేసేస్తామనేటటువంటి ఇండికేషన్ నారా లోకేష్ డైరెక్ట్గానే ఇస్తున్నాడు. అందుకని ఈరోజు చూడండి, తెలుగుదేశం వాళ్ళకు కూడా రక్షణ లేదు ఇక్కడ. వాళ్ళు కూడా తప్పు జరుగుతుందని ఏమన్నా నిలదీశారనుకోండి, వాళ్ళు కూడా చంపేస్తారు. సో ఎలాంటి పరిస్థితి. అందుకనే కదా హే రామ్ సేవ్ ఏపీ. ఈరోజు ఏపీ ఉన్నటువంటి పరిస్థితులు అత్యంత దారుణంగా ఉన్నాయి. ఆ దేవుడే కాపాడాలి ఈ రాష్ట్రాన్ని, ఇంకంతకంటే దిక్కు లేదు అనేటటువంటి పరిస్థితి తీసుకొని వచ్చారు ఈ 2 సంవత్సరాల్లో. అంటే హే రామ్ సేవ్ ఏపీ అంటంలో ఇంకొక అమరావతిలో జరిగే దోపిడీ పైన అదేవిధంగా వాటి గురించి కూడా ఉద్దేశించన్నారా? ఎస్, అమరావతిలో జరుగుతున్న దోపిడీ మామూలు దోపిడీగా. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం 54 లక్షల చదరపు అడుగులకు సంబంధించినటువంటి 2 బిల్డింగ్లు కట్టడానికి 2,500 కోట్ల రూపాయలతో కడతామని చెప్పి నిర్ణయిస్తే ఇక్కడ అదే 52 లక్షలు, ఇంకా తక్కువ. అదేమో 54 లక్షల చదరపు అడుగులు, ఇక్కడేమో ఇంకో 2 లక్షలు తక్కువ. 52 లక్షల చదరపు అడుగుల సచివాలయానికి 10,000 కోట్లు ఖర్చు అవుతుంది. 2,500 కోట్లు ఎక్కడ, 10,000 కోట్లు ఎక్కడ? అంటే 7,500 కోట్లు దోపిడీ జరుగుతుందనే అర్థం కదా దానికి. అక్కడ వాళ్ళు 4,747 రూపాయలు చదరపు అడుగు కడుతున్నారు. అదే అమరావతిలో చదరపు అడుగు 4,747 రూపాయల చొప్పున కేంద్ర ప్రభుత్వం 54 లక్షల చదరపు అడుగుల్లో 2 బిల్డింగ్లు కడుతుంటే చంద్రబాబు నాయుడు గారు అదే చదరపు అడుగుని అదే ప్రాంతంలో 20,000 రూపాయల చొప్పున ఏదైతే మళ్ళీ అంతకంటే తక్కువ 52 లక్షల చదరపు అడుగుల్ని 10,000 కోట్లు పెట్టి ఖర్చుతో కడుతున్నారన్నారు. అంటే ఇది 7,500 కోట్లు. అక్కడ దోపిడీ అనేది క్లియర్గా కనపడుతుంది కదా. ఇప్పుడు కేంద్రంలో ఉన్నది వాళ్ళే, రాష్ట్రంలో ఉన్నది వాళ్ళే, కేంద్ర ప్రభుత్వం వాళ్ళు కూడా అద్దాల మేడలే కడుతుంది అక్కడ, ఇక్కడ అదే. మరి దీనికి 10,000 కోట్లు అంటే దోపిడీయే కదా. 2 అసలు ఉన్నటువంటి అసెంబ్లీని వదిలేసి, ఉన్నటువంటి సచివాలయాన్ని వదిలేసి, ఉన్నటువంటి హైకోర్టును వదిలేసి
కొత్తవి కడుతున్నారంట 14,000 కోట్లు మొత్తం. అంటే ఫస్ట్లోనే టెంపరీ అని చెప్పారు, తత్కాలం టెంపరీ ఎందుకంటే అంటే 1000 కోట్లు పెట్టి టెంపరీ కట్టారు. ఇప్పుడు తెలంగాణలో సచివాలయం కట్టారు అద్భుతంగా 660 కోట్లు. అంతే. మనకు 10,000 కోట్లు ఎందుకు? ఏమో సార్ ఏం చేస్తారు తెలంగాణలో 660 కోట్లతో సచివాలయం కడితే ఇక్కడ మళ్ళీ మిగులు బడ్జెట్ ఉన్న స్టేట్ ఇది. ఇప్పుడు ఇక్కడ ఉంది. రెండోది ఆల్రెడీ మనకు కూడా సచివాలయం కొత్తదే ఉంది కదా, కట్టింది మనం 10 ఏళ్ల క్రితమే కదా. అవును. అదే అప్పుడే పాడైపోలేదు కదా, ఇంకో 30,000 వాడుకోవచ్చు కదా దాన్ని. ఓకే. దాని తర్వాత కదా మనం కట్టుకోవాల్సింది ఒకవేళ ఏదైనా పాడుపడితే అది. సో ఎంత దారుణం అంటే దోపిడీకి కిలోమీటర్ రోడ్డు వేయడానికి 180 కోట్లు అంట. 180 కోట్లు 54 కదా కాదు, 54. ఒక చోట 54 కోట్లు, ఇంకొక చోట్ల 60 కోట్లు, ఇంకో చోట 80 కోట్లు, ఇంకో చోట 100 కోట్లు. ఇది అన్ని అమరావతిలోనే. అమరావతిలో కిలోమీటర్ రోడ్డు వేయడానికి 180 కోట్లు. ఇక ప్రజల్ని ఒకసారి గమనించమని చెప్తా ఉన్నా. అది ఎక్కడ ఏంటనేది డీటెయిల్స్ కూడా నేను ఇప్పుడు మీకు వివరాల్లోకి వెళ్ళి చెప్తాను. అమరావతికి సంబంధించిన దాంట్లో ఎంత దోపిడీ జరుగుతుందనే దాంట్లో ఒకసారి చూస్తే ఇక్కడ చూడండి, మీటర్ రోడ్డుకు 10 లక్షలు. ఒక మీటర్ రోడ్డు వేయడానికి 10 లక్షలు అంటే కిలోమీటర్ రోడ్డు వేయడానికి 100 కోట్ల రూపాయలు. ఇక్కడ చూడండి 755 మీటర్ల పొడవున్న 6 వరుసలతో నిర్మాణం, కాంట్రాక్ట్ విలువ 74.82 కోట్లు. రాజధానిలో E13 రహదారికి E13 రహదారిని NH16 వరకు పొడిగించే పనులకు కిలోమీటర్కి 66.18 కోట్ల చొప్పున కాంట్రాక్టర్కి అప్పగించారు. ఇది ఒకటి. రెండోది 180 కోట్లు చెప్తా మీకు. కిలోమీటర్ రోడ్డుకి 180.35 కోట్లు. అమరావతిలో కిలోమీటర్ రోడ్డు వేయడానికి 180 కోట్ల 35 లక్షలు. ఇది యాక్సిస్ రోడ్ని NH16తో అనుసంధానించే పనుల కాంట్రాక్ట్ విలువ. 511.84 కోట్లతో టెండర్ నోటిఫికేషన్ జారీ. ఏదైతే L1గా నిలిచిన NCC ఆ సంస్థకే పనులు అప్పగిస్తూ కేబినెట్ ఆమోద ముద్ర. ఏదైతే పన్నుల రూపంలో మరో 98.66 కోట్లు రియంబర్స్మెంట్. దాంతో కాంట్రాక్ట్ విలువ 631.23 కోట్లు. 3.5 కిలోమీటర్ల రోడ్డు వేయడానికి 631 కోట్లు. 200 కోట్లు ఒక కిలోమీటర్, దాదాపు 180 కోట్ల పైన. 3.5 కిలోమీటర్లు అమరావతిలో రోడ్డు వేయడానికి 631.23 కోట్లు. ఇంకెంత దారుణం చూడండి. అదే విజయవాడలో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు బెంజ్ సర్కిల్ ఫ్లైఓవర్ కిలోమీటర్ 69 కోట్లు ఫ్లైఓవర్ కట్టారు. ఫ్లైఓవర్. కానీ ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు మాత్రం ఎంత దారుణం చూడండి, 631 కోట్లు 3.5 కిలోమీటర్లు రోడ్డు వేయడానికి అవుతున్నటువంటి ఖర్చు. అంటే ఎంత దోపిడీ జరుగుతూ ఉంది, ఎంత దోచుకుంటున్నారో చూడండి. మామూలుగా అయితే 20 కోట్లు 25 కోట్లు, కొన్ని చోట్ల పెద్ద ఫ్లైఓవర్ లాంటివి అయితే 60 కోట్లు ఎంత అవుతుంది. ఇక్కడ చూడండి 180 కోట్లు. ఎంత దోపిడీ. ఏమైనా బంగారంతో ఏమైనా వేస్తున్నారు అమరావతిలో? ఏం బంగారంతో రోడ్లు లేరుగా, మరి ఎందుకు ఇది అంత అవుతుంది? ప్రజలు ఇది గమనించాలి. ఎందుకంటే నిజంగా ఒక కిలోమీటర్కి నితిన్ గడ్కరీ గారు నిజంగా ప్రపోజ్ చేసింది 24 కోట్లు. అది కూడా 6 వే. ఇది 6 వేనే. ఇది 6 వేనే. ఇదేమో 16,000 కాదు, ఇది ఓన్లీ 6 వే. ఇది 6 వేనే. దీనికి 200 కోట్లు 180 కోట్లు ఫర్ ఒక కిలోమీటర్ అంటే అసలు ఏంటి? ఆంధ్రప్రదేశ్ ప్రజలు డబ్బు ఏ విధంగా వేస్ట్ అవుతుంది? ఒక మిర్రర్స్ కోసం 2,500 కోట్లు తీసుకుంటున్నారంటే ఈ విధంగా దోపిడీ జరుగుతుందనేనా మీరు మావిగన్ అంటున్నారు? మావిగన్ ఏంటి అంత వారు డిక్లేర్ చేసినట్టుగా జగన్మోహన్ రెడ్డి గారు? ఎస్, మావిగన్లోకి వెళ్ళే కంటే ముందు మీరు అన్నట్టుగా ఇప్పుడు ఈ దోపిడీకి సంబంధించిన దాంట్లో ఇప్పుడు మనకి ప్రభుత్వ మెడికల్ కాలేజీ జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు 17 మెడికల్ కాలేజీలు స్టార్ట్ చేసి 6 మెడికల్ కాలేజీలు పూర్తయిపోయి అడ్మిషన్లు కూడా పిల్లలు చదువుతున్నటువంటి పరిస్థితి. అది కూడా జగన్ గారి హయాంలోనే పూర్తయినాయి 6. ఒక మెడికల్ కాలేజ్ 13 లక్షల చదరపు అడుగులు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలో కట్టినటువంటి బిల్డింగ్కి సంబంధించింది మనం ఎస్ఎఫ్టీ ఎంతకయింది, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో ఎస్ఎఫ్టీకి ఎంత అవుతుందో చూస్తే మనకు దోపిడీ అనేది క్లియర్గా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఎంత దోపిడీ చేస్తుందో అర్థమైంది. ఇక్కడ సచివాలయంలో కొత్తగా కట్టేటటువంటి సచివాలయంలో అద్దాలు పెట్టడానికే 10,000 కోట్లు అంట. అవును. అదే 10,000 కోట్లు ఉంటే 17 మెడికల్ కాలేజీలు పూర్తవుతాయి కదా. అవును కదా. ఇక్కడ సచివాలయం 10,000 పెట్టి కడుతున్నారు, అద్దాలకు 2,500 కోట్లు. ఆ సచివాలయంకి అయ్యే కాస్ట్తో మొత్తం 19-20 మెడికల్ కాలేజీలు కట్టవచ్చు. ఒక్కొక్క మెడికల్ కాలేజ్ 500 కోట్లు. జగన్ గారు ఉన్నప్పుడు చూడండి కట్టిన దాంట్లో మెడికల్ కాలేజీకి సంబంధించి మొత్తంగా 13 లక్షల చదరపు అడుగులు, 8.5 లక్షల చదరపు అడుగుల్లో టీచింగ్ హాస్పిటల్, 2.5 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో మెడికల్ కాలేజీ, 2 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో హాస్టళ్ళు, సిబ్బంది వసతి, క్రీడా ప్రాంగణాలు, ల్యాబొరేటరీలు, డిజిటల్ లైబ్రరీ, ఇవన్నీ ఇంకో 2 లక్షల చదరపు అడుగుల్లో. మొత్తంగా ఎంత? 13 లక్షల చదరపు అడుగుల్లో ఒక మెడికల్ కాలేజీని 500 కోట్లతో జగన్మోహన్ రెడ్డి గారు కట్టేశారు. వీళ్ళేమో అద్దాలకు 2,500 కోట్లు అంటున్నారు. అదే 2,500 కోట్లు పెడితే మీరు అన్నట్టుగా
5 మెడికల్ కాలేజీలు పూర్తి అవుతాయి కదా, అవుతాయి కదా, 5 5 2 25 5 మెడికల్ కాలేజీలు పూర్తి అవుతాయి కదా. ఏం లేదంటే దుబారా చేయాలి, దుబారా ముసుగులో దోపిడీ చేయాలి. సో దోచుకో పంచుకో తినుకో, వీళ్ళ ఇష్టం సార్. మీరు అన్నట్టుగా ఎంత పడితే అంత, ఎక్కడ పడితే అక్కడ మొత్తం ప్రైవేటీకరణ. రిషికొండను ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చేసారా? రిషికొండతో పాటు జగన్ గారు కట్టిన బిల్డింగ్లతో పాటు కింద ఇంకో 9 ఎకరాలు కూడా ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చేసారా? రిషికొండను ప్రైవేట్ వాళ్ళకి అయిపోయింది. అదేవిధంగా విశాఖపట్నంలో ఏ భూమి కావాలంటే ఆ భూమి నీకు 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 అన్నట్టు పంచుకోవటం. క్యాష్ తీసుకెళ్ళి రాజేష్కి ఇస్తే, కిలార్ రాజేష్ తీసుకెళ్ళి లోకేష్కి ఇస్తే మీకు ఏం కావాలంటే ఈ రాష్ట్రంలో ఆ పని అయిపోయింది. మీకు విశాఖపట్నంలో ఏదైతే మధురవాడ కొండ కావాలని ఇచ్చేస్తారు. సో ఏదైతే భవానీ దీపం విజయవాడలో కావాలంటే ఇచ్చేస్తారు. తిరుపతిలో తిరుచానూరు అమ్మవారికి పక్కన ఉన్నటువంటి భూమి కావాలని ఇచ్చేస్తారు. హైవే నానుకొని ఏదైనా ల్యాండ్ కావాలని ఇచ్చేస్తారు. భోగాపురం ఎయిర్పోర్ట్ పక్కన కావాలంటే మీకు ఎంత కావాలి? 99 పైసలా, 100, 200కా, 500కా? దీనికి ఇది ప్రభుత్వానికి ఇచ్చే డబ్బులు, దానికి ఇంత అని చెప్పి వాళ్ళిద్దరు వాటాలు పంచుకోవటం. సో ఇది మొత్తం అక్కడ ఈ రాష్ట్రంలో దేన్ని వదలట్లేదు సార్. మొత్తం ప్రైవేట్ వాళ్ళకి ఆర్టీసీ డిపోలు, ఆర్టీసీ స్థలాలు, ఆర్టీసీ బస్ స్టాండ్లు, ఏదైతే ఫైబర్ నెట్, టూరిజం హోటళ్ళు, ఏదైతే భూములు, ఏదైతే దీనికి సంబంధించినటువంటిది దీనికి తిరుచానూరు అమ్మవారి పక్కన ఉన్నటువంటి భూములు, లేదంటే 99 పైసలకి రహేజా రియల్ ఎస్టేట్కి అంటే 27 ఎకరాసు, లేదంటే ఉల్ఫాగాళ్ళకి, తెలుగుదేశం పార్టీ బినామీలకి, ఎవరికి కాంటే వాళ్ళకి దోచిపెట్టేటటువంటి కార్యక్రమం జరుగుతుంది. ఇది ఒక పక్క. 2 అమరావతికి సంబంధించినటువంటి దోపిడీ ఒక పక్క జరుగుతూ ఉంది. ఒక పక్క అమరావతి అనేది అతి పెద్ద గుదిబండగా ఆంధ్రప్రదేశ్కి తయారవుతుంది అనేది క్లియర్గా మనకి ఇన్ని సంవత్సరాల నుంచి చూస్తే అర్థమవుతా ఉంది. ప్రకృతి కూడా సహకరించట్లేదు అమరావతికి. ఇప్పుడు దేవతల రాజధాని అంటే దేవతలు సహకరించాలి కదా, దేవతలు కూడా సహకరించడం. అందుకని మీకు 11 సంవత్సరాలు అయింది రాజధానిగా దాన్ని డిక్లేర్ చేసి పనులు ప్రారంభించి, ఈ రోజు కూడా ఒక పర్మనెంట్ బిల్డింగ్ లేదు. అంటే మీరు వచ్చిన 5 సంవత్సరాలు కట్టలేదు కదా జగన్మోహన్ రెడ్డి. ఒక్క మాట క్లియర్గా, ఆ ప్రాంతం అనేది దాంట్లో కొత్త నగరం కడతాం అనేది ఈ రాష్ట్రానికి గుదిబండ. అప్పుడు అదే చెప్పాం, ఇప్పుడు ఇదే చెప్తున్నాం. అమరావతి ప్రాంతానికి వ్యతిరేకం కాదు, అక్కడ ఉన్నటువంటి ఆ రియల్ ఎస్టేట్ ఏదైతే గేటెడ్ కమ్యూనిటీ లాగా మీరు చేస్తారన్నారు దానికి వ్యతిరేకం. సార్ మీరు అమరావతి రాజధానికి వ్యతిరేకం కాదన్నప్పుడు వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్నప్పుడు అక్కడ కన్స్ట్రక్షన్స్ డెవలప్మెంట్ ఎందుకు చేయలేదు? అమరావతి ప్రాంతంలో ఇప్పుడు ఏదైతే భూములు తీసుకున్నటువంటి ఆ ప్రాంతంలో కొత్తగా బిల్డింగ్లు కట్టేసి ఉన్నటువంటి వాటిని వదిలేసి అక్కడే మనం ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏర్పరచాలి అని అంటే లక్షల కోట్ల రూపాయలు డబ్బులు అవుతుంది. మన రాష్ట్రానికి ఈరోజు లక్షల కోట్ల రూపాయల రెవెన్యూ ఉందా? లేదు. అప్పులు తెచ్చి కట్టాలి. ఇప్పుడు లక్షల కోట్ల అప్పులు తెచ్చి కడితే ఆ అప్పులకి అసలు కం వడ్డీ ఎంత అయింది? దాన్ని ఎప్పుడు తీర్చాలి? దానివల్ల నష్టం తప్ప లాభం ఎక్కడి నుంచి వస్తుంది? ఇప్పుడు సచివాలయం కడుతున్నారంట, ఆల్రెడీ ఉన్న సచివాలయం వదిలేసి కొత్త సచివాలయం కడతారంట. 10,000 కోట్లతో సచివాలయం కడితే గవర్నమెంట్కి ఆదాయం వస్తుందా? 2,000 కోట్లు పెట్టి అసెంబ్లీకి కడితే అసెంబ్లీ నుంచి ఏమైనా ఆదాయం వస్తుందా? 2,000 కోట్లు పెట్టి హైకోర్టు కడితే హైకోర్టు నుంచి ఏమైనా ఆదాయం వస్తుందా? మరి ఎందుకు ఈ చంద్రబాబు నాయుడు గారు ఇలా వృధా చేస్తా ఉన్నాడు? అందుకనే మావిగన్ అనేటటువంటి ప్రపోజల్ మేము పెట్టాము. అదేంటి ఎలక్షన్ టైంలో వారు మావిగన్ వైపే ఉంటుంది. ఎస్, డెఫినెట్లీగా ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి గుదిబండ ఏంది, గ్రోత్ ఇంజన్ ఏందో ప్రజలు ఆలోచించుకోవాలి. సో ప్రజలకి 3 సంవత్సరాల ముందే క్లియర్గా మావిగన్ అనేటటువంటి ప్రాంతంతో మనం వెళ్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి భవిష్యత్తు బాగుంటుంది. అతి తక్కువ ఖర్చుతో రెడీమేడ్ రాజధాని ఆల్రెడీ మనకు ఉన్నది, దాన్నే మనం రాజధానిగా మనం డిక్లేర్ చేసుకుందాం అనేది జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన ప్రపోజల్. ఏంటది? మచిలీపట్నం టు గుంటూరు వయా విజయవాడ. అంటే మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు ఈ 3 ప్రాంతాలు కలిపి ఈ 3 జిల్లాలు, 3 జిల్లా హెడ్ క్వార్టర్లో, ఈ 3 జిల్లా హెడ్ క్వార్టర్లకి నేషనల్ హైవే కనెక్టివిటీ ఉంది. ఈ 3 జిల్లా హెడ్ క్వార్టర్లో పేరు మావిగన్. ఈ మావిగన్ అనే 3 జిల్లాల హెడ్ క్వార్టర్ని కలుపుకుంటూ మన రాజధానిగా చేర్చుకుంటే మనకి ఎక్కడా లేనంత గొప్ప అడ్వాంటేజెస్ మన రాష్ట్రానికి వస్తాయి. ఏంటది? హైదరాబాద్కు కూడా లేని అడ్వాంటేజెస్, తెలంగాణ రాజధాని హైదరాబాద్కి లేని అడ్వాంటేజ్ ఆంధ్రప్రదేశ్ మావిగన్ ఉంది. ఏంటి మావిగన్లో ఉన్న అడ్వాంటేజ్? సముద్రం. సముద్రంతో పాటు జగన్మోహన్ రెడ్డి గారు నిర్మించినటువంటి పోర్టు, ఇది ఎక్కడా లేనటువంటి అడ్వాంటేజ్. ఇంకొక పెద్ద అడ్వాంటేజ్ ఏంటి? 4 నగర కార్పొరేషన్లు. ఒకటి మచిలీపట్నం నగర కార్పొరేషన్, 2 విజయవాడ నగర కార్పొరేషన్, 3 తాడేపల్లి మంగళగిరి నగర కార్పొరేషన్, 4 గుంటూరు నగర కార్పొరేషన్, 5 ఏదైతే తాడిగడప మున్సిపాలిటీ, 6 ఉయ్యూరు మున్సిపాలిటీ. అంటే ఒక రాజధానిలో 60 లక్షల జనాభాతో 110 కిలోమీటర్ల ప్రాంతంతో 4 నగర కార్పొరేషన్లు, అనేక గ్రామాలు,
2 మున్సిపాలిటీలు అన్నీ కలిపి ఒక పెద్ద రాజధానిగా ఉంటుంది. దీంతో పాటు ఆసియాలోనే అతిపెద్ద బస్ స్టాండ్లుగా ఉన్నటువంటి ఒక విజయవాడ బస్ స్టాండ్ మనకు అక్కడ అందుబాటులో ఉంది. 2 భారతదేశంలోనే లార్జెస్ట్ రైల్వే జంక్షన్గా ఉన్నటువంటి 9వ టాప్ 10లో 9th ప్లేస్లో ఉన్నటువంటి విజయవాడ రైల్వే జంక్షన్ అందుబాటులో ఉంది. దాంతోపాటు గుంటూరు బస్ స్టాండ్, పెద్ద బస్ స్టాండ్గా ఉన్న గుంటూరు బస్ స్టాండ్ అందుబాటులో ఉంది. గుంటూరు రైల్వే జంక్షన్ అందుబాటులో ఉంది. మచిలీపట్నం రైల్వే స్టేషన్ అందుబాటులో ఉంది. దీంతో పాటు 3 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు, మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు 3 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు దాంట్లో ఉన్నాయి. దాంతో పాటు కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఎయిమ్స్ మంగళగిరి దాంట్లో కనుక అందుబాటులో ఉంది. 2 నేషనల్ హైవేస్ కనెక్టివిటీ ఉంది. దీంతో పాటు విజయవాడలో ఎన్టీపీసీ థర్మల్ పవర్ ప్లాంట్ అందుబాటులో ఉంది. రేపొద్దున పోలవరం విద్యుత్ కేంద్రం పూర్తయితే ఈ రాజధానికి విద్యుత్ సప్లై అతి దగ్గరగా మనకి పోలవరం నుంచి సప్లై చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. అంటే రాజధానికి కావాల్సింది ఏంటి? మనకి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కూడా ఒకటి. ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ గన్నవరం ఆల్రెడీ రెడీగా ఉంది. అంటే పోర్టు, ఎయిర్పోర్టు, రైల్వే, రోడ్డు అన్ని మన కనెక్టివిటీ ఉంది. 2 గుంటూరు నుంచి తమిళనాడుకి, కర్ణాటకకి, తెలంగాణకి బస్ ఫెసిలిటీ, ట్రైన్ ఫెసిలిటీ ఉంది, బస్ ఫెసిలిటీ ఉంది. ట్రైన్ ఫెసిలిటీ మీకు గుంటూరు జంక్షన్ నుంచి మీకు సౌత్లో ఎక్కడికైనా వెళ్ళడానికి ఉంది. నార్త్లో కూడా చాలా ప్రాంతాలకి కనెక్టివిటీ ఉంది. విజయవాడ నుంచి ఆల్రెడీ కనెక్టివిటీ అన్ని కనెక్టివిటీ ఉంది. దీంతో పాటుగా 60 లక్షల జనాభా అక్కడ ఉంది. అందరికి లబ్ధిదారులు అయిపోతారు కదా. లబ్ధిదారులు. రెండోది మనం పబ్లిక్ ఉంది. రేపొద్దున ఎవరికి ఏం కావాలన్నా ఎక్కడ కావాలన్నా భూమి అందుబాటులో ఉంటుంది. ప్రభుత్వం కూడా ఏమైనా ఎక్స్పాండ్ చేయాలంటే కావాల్సినంత ప్రభుత్వ భూమి ఉంటుంది. మళ్ళీ రైతుల దగ్గర సేకరించే పని లేదు. 2 ఆంక్షలు లేవు. మీరు మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు రావాలంటే పాస్పోర్ట్ తీసుకోనో వీసా తీసుకోనో రావాల్సిన పని లేదు. బట్ అమరావతి రావాలంటే ఏం చేయాలి? చంద్రబాబు నాయుడు పర్మిషన్ తీసుకోవాలి. ఓన్లీ మీకే కదా. ఏం మేము ప్రజలం కాదే ఏంది? అంటే మీరు వ్యతిరేకంగా ఉన్నారని అలా. ఎవరిని వ్యతిరేకం అయితే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు మావిగానికి వ్యతిరేకం కదా. మరి మచిలీపట్నం అడుగు పెట్టొద్దని చెప్పండి, విజయవాడలో అడుగు పెట్టొద్దని చెప్పండి. క్లియర్గా నేను ఈ ప్రభుత్వాన్ని అడుగుతున్నా, మచిలీపట్నం రాజధానిగా పనికిరాదని మీరు చెప్పగలరా? దమ్ముంటే ఇదే అక్కడ ఉన్న ప్రజాప్రతినిధులు కూడా చెప్పండి. మావిగన్ అనే పేరు నా నోటితో చెప్పడానికి నేను ఇబ్బంది పడుతున్నాను, అదే మావిగన్ అని చెప్పారు. అంటే మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు అంటే నీకు అసహ్యమా? అంటే అది నేను నోటితో నీకు చెప్పడానికి అసహ్యమా చంద్రబాబు నాయుడు గారు? నేను ఇక్కడ ఉన్న ప్రజాప్రతినిధులు కూడా అడుగుతున్నా, అది తెలుగుదేశమా, జనసేన, బీజేపీనా కాదు, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు సూటిగా అడుగుతున్నా. మచిలీపట్నం రాజధానిగా మేము ఒప్పుకోమని చెప్పండి, విజయవాడ రాజధానిగా ఒప్పుకోమని చెప్పండి, గుంటూరు రాజధానిగా ఒప్పుకోమని మీరు చెప్పగలరా? వాటిని కూడా సిఆర్డీఏలోకి తీసుకొస్తారు. సిఆర్డీఏలో తీసుకొని వస్తే రాజధాని ఎట్లయితే? మాది బాపట్ల జిల్లాలో ఉంది వేమూరు నియోజకవర్గం, ఒకప్పుడు ఉమ్మడి గుంటూరు జిల్లా. ఇప్పుడు వేమూరు నియోజకవర్గం సిఆర్డీఏలో ఉంది. అంటే మా వేమూరు రాజధానా? సిఆర్డీఏ వేరు, రాజధాని వేరు. లేదంటే హెచ్ఎండిఏ వేరు, రాజధాని వేరు. సో మరి రాజధానులు అన్నీ ఉంటే మరి ఎందుకు మళ్ళీ బస్ స్టాండ్ కడతానంటావు? మళ్ళీ ఎందుకు రైల్వే స్టేషన్ కడతానంటున్నావు? మళ్ళీ ఎందుకు ఎయిర్పోర్ట్ కడతానంటున్నావు? సో అక్కడే ఎందుకు బిల్డింగ్లు కడతానంటున్నావు? ఇక్కడికి హైవే అమ్మడి కట్టొచ్చు కదా. మళ్ళీ ఎందుకు భూములు తీసుకుంటా? అక్కడ ఆల్రెడీ ఇదంతా రాజధానిలో ఉండుంటే ఆల్రెడీ ఇక్కడ అందుబాటులో ఉన్న ప్రభుత్వం కొత్తగా కట్టాలని కదా ఆయన ఆలోచన. ఏంది కొత్తగా కట్టేది? ప్రపంచ స్థాయిలో కట్టాలి, బిగ్ విజన్ ఉన్న వ్యక్తి కదా. బిగ్ విజనా? ఏది కిలోమీటర్ రోడ్డుకు 180 కోట్లు దోచుకోవడం విజనా? అది విజన్ అంటారు. కాదండి, విజన్ అంటే ఏంది? దోపిడీ అంటే విజన్ అంటారు దాన్ని. ఎవడన్నా విజన్ అంటే తక్కువ రేటులో అద్భుతంగా కడితే దాన్ని విజన్ అంటారు. జగన్మోహన్ రెడ్డి గారు ది డెక్ అనేటటువంటి బిల్డింగ్ ని విశాఖపట్నంలో సిరిపురం జంక్షన్ లో నౌక ఆకారంలో 12 అంతస్తుల్లో దాన్ని మొత్తం అయిన ఖర్చు 87 కోట్లు. ఆ డెక్ మొత్తం బిల్డింగ్ అయిన ఖర్చు 87 కోట్లు. అది దగ్గర సముద్ర నౌక ఆకారంలో కట్టారు. అసలు ఆ జంక్షన్ కి ఈ రోజు అందం వచ్చింది. దాంట్లోనే ఇప్పుడు రైల్వే ఏదైతే మనకు రైల్వే జోన్ కార్యాలయం నడుస్తుంది దాంట్లోనే. సో ది బెల్ అనేటటువంటి కార్యాలయం ఇట్లాంటివన్నీ దాంట్లో నడుస్తున్నాయి. మరి అది కదా విజన్ అంటే. ఒక తక్కువ ప్లేస్లో ఒక అద్భుతమైనటువంటి బిల్డింగ్, తక్కువ ఖర్చుతో ఒక అద్భుతమైనటువంటి బిల్డింగ్ నిర్మిస్తే విజన్ అంటారు. ఎక్కువ ఖర్చుతో ఏదైతే పనికి రాకుండా ఏమన్నా, ఏదైతే ఇప్పుడు చంద్రబాబు నాయుడు సచివాలయం ఉంది, మళ్ళీ కొత్త సచివాలయం కడితే ఎవడు విజన్ అంటాడు దాన్ని? సో ఆ డబ్బులు రాష్ట్రానికి ఆదాయం తీసుకొని వస్తే విజన్ అంటారు. ఏదైతే అప్పులు చేస్తే విజన్ ఎందుకు అంటారు? దోచుకుంటే విజన్ అంటారు దాన్ని. సో పేరుకి విజన్ అని చెప్పుకుంటే విజనరీ అయిపోడు కదా. విజనరీ కాదు అతను. ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని నాశనం చేయడానికి వచ్చినటువంటి పాయిజనరీ చంద్రబాబు నాయుడు. విజనరీ కాదండి, పాయిజనరీ చంద్రబాబు నాయుడు. ఒళ్ళంతా విషం, రోజు కొంచెం జిమ్ముతా ఉంటాడు. ప్రతిరోజు విషం జిమ్మటమే కదా. రాష్ట్ర నాశనాన్ని కోరుకున్నాడు చంద్రబాబు నాయుడు, కోరుకుంటా ఉన్నాడు.
అందుకని ఈ విధంగా దోపిడీ చేసి దోచుకో పంచుకో తినుకో అనే స్కీమ్లో మొత్తాన్ని నాశనం చేసి పడేశారనేది క్లియర్గా అర్థమవుతుంది. మా ఎజెండా మాత్రం మావి కన్నాయి, మా విధానం మావి కన్నాయి. రేపొద్దున ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం మావిగంలోనే ఉంటుంది. మచిలీపట్నం, విజయవాడ, గుంటూరుని రాజధాని కారిడార్గా పెట్టి ఇప్పుడున్నటువంటి అమరావతి ప్రాంతంలో రైతులకు నష్టం జరగకుండా వాళ్ళకి డెవలప్ చేసి అక్కడ ఫ్లాట్లు ఇచ్చి ఇక్కడ ఈ ప్రాంతంలో అప్పుడు కొంచెం డబ్బులతో ప్రభుత్వ భవనాలు ఏమైనా కట్టాల్సి ఉంటే కట్టుకొని దీన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి భవిష్యత్తుగా తీసుకొని వెళ్తాం. ఎక్కడా లేని అడ్వాంటేజెస్ మావిగంలో ఉన్నాయి. నేను ఇందాక మీకు చెప్పిన అన్ని అడ్వాంటేజెస్. ఆసియాలో అతిపెద్ద మార్కెట్ యార్డ్ కూడా ఉంది, గుంటూరు మార్కెట్ యార్డ్, పొగాకు, ఇన్ని ఇంత పబ్లిక్ కనెక్టివిటీగా ఉంది. ప్రజలు కూడా ఒకసారి ఆలోచించాలి కదా. ప్రజలు కూడా దయచేసి గమనించమని చెప్పేది ఏంటంటే రాజధాని అంటే ఏంటి? రోడ్డు మార్గం, రైల్వే మార్గం, ఏదైతే మనకు అన్నట్టుగా వాయు మార్గం, ఈ మూడు కామన్గా ఉండాలి. ఈ మూడు ఉంటేనే రాజధాని. ఎడిషనల్గా మనకి జల మార్గం కూడా ఉంది, అంటే సముద్రం కూడా. హైదరాబాద్కి లేని అడ్వాంటేజ్ మావిగనకు వస్తుంది. రెండోది అన్నీ ఆల్రెడీ ఉన్నట్టే మనం ఉపయోగించుకుంటాం. రెడీమేడ్ రాజధాని మావిగన్ అనేది, రెడీమేడ్ రాజధాని. అమరావతి అనేది లక్షల కోట్ల అప్పులు తెచ్చి కట్టాల్సినటువంటి రాజధాని. ఎప్పటికవుతుందో వి కాంట్ క్లియర్. ఎప్పటికీ అవ్వదు. అది అంతులేని కథ జయప్రద అంతులేని కథలాగా సాగుతూనే ఉంటుంది తప్ప ఎప్పటికీ అది పూర్తి కాదు అమరావతి అనేది. ఎందుకంటే ఇప్పుడు ఇంకా అప్పులు తేవాలి, తెచ్చే కొన్ని తేవాలి, మళ్ళీ భూములు సేకరించాలి, మళ్ళీ అప్పులు తేవాలి, మళ్ళీ దానికి అసలు వడ్డీ కట్టాలి. ఇది ఎప్పటికి పూర్తి అయ్యిద్ది? సో అక్కడికి ఎవరైనా వెళ్ళాలంటే మీరు వస్తే బొంద పెడతాం అంటారు సార్. మీరు వెళ్ళారు, రాళ్ళు తీసుకుని మీరంట కదా సార్. మా వాళ్ళు రాళ్ళు తీసుకుని వెళ్ళుంటే ఆ విజువల్స్లో ఉంది మా వాళ్ళే అయితే, రాయి తీసుకున్న వ్యక్తి మా వాడైతే ఆ వ్యక్తిని అరెస్ట్ చేయండి. రాయి పట్టుకొని వేసిన వ్యక్తిని అరెస్ట్ చేయాలి కదా. మరి అతను అరెస్ట్ చేయొచ్చుగా. మా వాడు అయితే అరెస్ట్ చేయొచ్చుగా. చేయలేదా? మీ వాడు కాబట్టి అరెస్ట్ చేయాలి కాదు, వాళ్ళని అరెస్ట్ చేయాలి కదా రూల్ ప్రకారం. చేయరు వాళ్ళ వెళ్తే ఎందుకు చేస్తారు? వాళ్ళ వాడు కాబట్టి అరెస్ట్ చేయాలి. మా వాడైతే ఎప్పుడు అరెస్ట్ చేసేవాళ్ళు. సో ఎందుకు వెళ్తారు సార్? మేము వెళ్ళింది ఎక్కడికి? రైతుల్ని పరామర్శించడానికి వెళ్ళాం. రైతులకు జరుగుతున్న నష్టం గురించి వాళ్ళ ఆహ్వానం మేరకు వెళ్ళాం. సో మీరు ఇక్కడికి వస్తే బొంద పెడతామంటే, అంటే మా ప్రాంతానికి వస్తే బొంద పెడతామంటే అది రాజధాని అయింది అసలు. మేము తప్ప ఎవరు ఉండకూడదు ఇక్కడ. సెంటు స్థలం కూడా ఎవరికి పేదవాడికి ఇవ్వడానికి వీలు లేదని కోర్టులకు వెళ్ళి దాన్ని ఇప్పుడు ప్రభుత్వం రద్దు చేసి 5,000 పట్టా భూములు, 50,000 పట్టాలు, 50,000 పట్టా భూములు లాగేసుకున్నారు, క్యాన్సిల్ చేశారు మొత్తం వెనక్కి. జగన్ గారు వాళ్ళకి ఇళ్ల స్థలాలు ఇచ్చి ఇల్లు కట్టించే కార్యక్రమం చేస్తే ఇళ్ల స్థలాలు ఇచ్చేటప్పుడు కోర్టుకు వెళ్ళి ఆపారు. అయినా జగన్మోహన్ రెడ్డి గారు సుప్రీంకోర్టు దాకా వెళ్ళి ఇళ్ల స్థలాలు ఇచ్చాడు. మళ్ళీ ఇల్లు కట్టిస్తుంటే మళ్ళీ కోర్టుకు వెళ్ళారు. చంద్రబాబు నాయుడు కోర్టుకు వెళ్ళి అసలు ఇల్లు కట్టడానికి ఇల్లేదంటే అది స్టే వచ్చింది అక్కడ. సో ఇప్పుడు మొత్తం ఇళ్ల స్థలాలు కూడా క్యాన్సిల్ చేసి పడేసి ఇది చేశారు. సో అంటే అక్కడ పేదవాడు ఎవడు ఉండకూడదు. ఇప్పుడు రాజధాని అమరావతిలో గుంటూరు వాళ్ళకి ప్లేస్ లేదు, విజయవాడ వాళ్ళకి ప్లేస్ లేదు, పేదవాడికి ప్లేస్ లేదు, మచిలీపట్నం వాళ్ళకి ప్లేస్ లేదు, ఉత్తరాంధ్ర వాళ్ళకి ప్లేస్ లేదు, రాయలసీమ వాళ్ళకి ప్లేస్ లేదు. ఎవరికి ప్లేస్ ఉంది? చంద్రబాబు నాయుడు బినామీలకు మాత్రమే ప్లేస్ ఉంది. అక్కడ నారాయణ ఇల్లు కట్టుకుంటాడు, చంద్రబాబు నాయుడు ఇల్లు కట్టుకుంటాడు. బట్ 50,000 మంది పేదలకు మాత్రం ఇళ్ల పట్టాలు రద్దు చేస్తారు. గుంటూరుకి ఇచ్చిన డబ్బులు, విజయవాడకి ఇచ్చిన డబ్బులు కేంద్రం 500 కోట్లు తీసుకెళ్ళి అక్కడే పెడతాం. బట్ గుంటూరు, విజయవాడ, మచిలీపట్నం రాజధానిలో పనికిరాదు. ప్రజలు కూడా గమనించండి ఎంత దారుణం జరుగుతూ ఉందో. సో రెడీమేడ్ రాజధానిగా అన్ని ఫెసిలిటీస్తో రెడీగా ఉన్న మావిగన్ కావాలా? వర్షం వస్తే బోట్లు వేసుకొని వెళ్ళాల్సిన పరిస్థితి ఉన్నటువంటి అమరావతి కావాలా? అది సో డిసైడ్ చేసుకోమని ప్రజలకు చెప్తా ఉన్నాం. అందుకనే మా విధానం మావిగన్, మన రాజధాని, మన ఆంధ్రప్రదేశ్, మన భవిష్యత్తు, మన మావిగన్. సో ఇదే అజెండాతో వెళ్తాం. రావాలి జగన్, కావాలి మావిగన్. ఇదే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏదైతే ప్రజలందరూ ముక్త కంఠంతో రేపు పొద్దున 2029లో తీర్పు ఇవ్వబోతారనేది క్లియర్గా మీరే చూస్తారు. ఇందాక ఒక వీడియో మీరు చూస్తాను, ఇది ప్రోటోకాల్ మిస్ అయ్యారు, ద్రౌపది ముర్ము గారిని అవమానించి. మరి దారుణం కదా సార్. ఎందుకంటే భారత రాష్ట్రపతి గారిని మనం గౌరవించుకోవాల్సినటువంటి అవసరం మనకు ఉంటుంది కదా. ఇప్పుడు ప్రధానమంత్రి గారు వేరే పార్టీకి సంబంధించిన వ్యక్తి అయినా యాజ్ ఏ ముఖ్యమంత్రిగా ప్రోటోకాల్కి మనం వెళ్తాం కదా. అలాంటప్పుడు రాష్ట్రపతి గారిని ప్రోటోకాల్ ప్రకారం మనం రిసీవ్ చేసుకోవాలి కదా. చంద్రబాబు నాయుడు గారు ఏం హాస్పిటల్లో లేరు కదా, రోజు తిరిగి దర్జాగానే మాట్లాడుతున్నారు కదా. మరి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు ఏదైతే మొన్న గిరిజన యూనివర్సిటీ స్నాతకోత్సవం కార్యక్రమానికి ఏదైతే విశాఖపట్నం వస్తే ఎందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వెళ్ళి ఆమెకి ఆహ్వానం పలకలేదు? మోడీ గారు రాలేదు, మోడీ గారు వస్తే వెళ్తారు. మోడీ గారు వస్తే కలగ దండాలు పెడతారు కదా. అంటే ఏంటి? ఈమె గిరిజన మహిళ కాబట్టి అవహేళనగా మీరు చూస్తున్నారా? గిరిజన మహిళను అవమానించడమే కదా ఇది. గిరిజన మహిళను అవమానించడమే కాదు సార్, ఇది దేశాన్ని కూడా మనం అవమానించాలి. దేశ రాష్ట్రపతి గారికి మనం గౌరవం ఇవ్వాలి.
దేశ రాష్ట్రపతి గారికి మనం గౌరవం ఇవ్వలేదు అని అంటే మనం దేశాన్ని అవమానించినట్టు. ఆమె రాజకీయాలతో సంబంధం లేనటువంటి వ్యక్తులు అది. అవును. సో ఇంకా ప్రధానమంత్రి అయినా రాజకీయాలతో సంబంధం ఉంటుంది, రాష్ట్రపతి గారికి ఎక్కడ రాజకీయ ఇన్వాల్వ్మెంట్ ఉండదు. అలాంటి రాష్ట్రపతి గారు వస్తే చంద్రబాబు నాయుడు గారు రిసీవింగ్కి వెళ్ళాల. మరి వీళ్ళ పత్రికలు ఇప్పుడు ఎందుకు అడగట్లా, వీళ్ళ టీవీ ఛానల్ ఎందుకు అడగట్లా? గతంలో వీళ్ళు కేసీఆర్ గారు ఒకసారి ముర్ము గారికి రిసీవింగ్ పోలేదు ఆమె వస్తే, అప్పుడు ఇదే ఆంధ్రజ్యోతి వీళ్ళందరూ రాశారు కదా ఇది అవమానం అని చెప్పి. మరి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వెళ్ళకపోతే ఎందుకు నోరెత్తలా? జస్ట్ గవర్నర్ ఆవిడ కూడా తమిళ గారిని కూడా అలా చేశారు. అప్పుడు చాలా సీన్ చేశారు. అంతకన్నా ఫస్ట్ లేడీ ఆఫ్ ఇండియా కదా వెళ్ళాలి కదా. రాష్ట్రానికి ప్రథమ పౌరుడు అయినా దేశానికి ప్రథమ పౌరుడు వారి పౌరురాలుగా మనం ఎవరిని చూస్తాం? అక్కడ రాష్ట్రపతి గారిని, ఇక్కడ గవర్నర్ గారిని చూస్తాం. మరి అలాంటి రాష్ట్రపతి గారికి రిసీవింగ్కి వెళ్ళకపోవటం అనేది ఈ కూటమి ప్రభుత్వం అవమానించినట్టు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వెళ్ళలేదు అని అంటే గిరిజన మహిళ అని చెప్పి చులకన వల్ల నువ్వు వెళ్ళలేదా? బహిరంగ క్షమాపణ చెప్పి ఇంకోసారి ఇలాంటి తప్పు జరగదు, సో నేను బహిరంగ క్షమాపణ చెప్తున్నాను రాష్ట్రపతి గారికి, దేశ పౌరులందరికీ బహిరంగ క్షమాపణ చెప్తున్నా అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్తే తప్ప ఇది పోదు. ఖచ్చితంగా ఆమెను అవమానించినట్టే. ఆమె ఇప్పుడు ఒక రాష్ట్రానికి వచ్చినప్పుడు ఆమెకు కూడా అరే ముఖ్యమంత్రి రాలేదంటే ఏమనుకుంటారు ఆమె కూడా, అంటే నేనంటే వాళ్ళకి లెక్కలేదు, నేను గిరిజన మహిళను కాబట్టి లెక్కలేదా అనేటటువంటిది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజానికం మొత్తం మీద అనుకుంటారు కదా. ఈ రాష్ట్రము అనే దాంట్లో వెళ్తారు కదా, ఒక ముఖ్యమంత్రి అనే దానికి వెళ్ళరు కదా. ఈ రాష్ట్రం నేను వస్తే ఏదైతే రాష్ట్ర ముఖ్యమంత్రి రిసీవింగ్కి రాలేదు అని అంటే అది మొత్తం మన రాష్ట్రానికి అవమానం, దేశాన్ని మొత్తం మనం అవమానించినట్టు కదా. సో దానికి ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు బహిరంగ క్షమాపణ చెప్పాలి, ఇంకోసారి ఇలాంటివి జరగకుండా చర్యలు తీసుకోవాలి. దీనికి మోడీ గారు మరి కూడా రెస్పాండ్ అవ్వాలి, ఎందుకంటే నేషనల్ దాంట్లో ఆల్రెడీ కూటమి ప్రభుత్వంలో ఉన్నారు కాబట్టి. సో కూటమి ప్రభుత్వంలో ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా దీని మీద వాళ్ళు రెస్పాండ్ అవ్వాలని కోరుకుంటాను. సో ఇప్పటి నుంచి జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల్లోకి వెళ్ళే అవకాశం ఎప్పటి నుంచి ఉంది? జగన్ గారు ప్రజల్లోనే ఉన్నారు కదా. అంటే లేదు సార్, పాదయాత్ర గురించి మాట్లాడుతున్నా. పాదయాత్ర అనేది టైం పడుతుంది, ఇంకొక వన్ ఇయర్ తర్వాత 2027 ఆగస్టు తర్వాత ఉండొచ్చు. మీరు కాన్ఫిడెంట్గా ఈసారి? డెఫినెట్లీ దాదాపు 5,000 కిలోమీటర్ల పాదయాత్ర ఉండే అవకాశం ఉంది. సో అంతకుముందు 3,645 కిలోమీటర్ల సుదీర్ఘ పాదయాత్ర దాదాపు 14 నెలల పాటు జగన్మోహన్ రెడ్డి గారు చేయడం జరిగింది. ఈసారి కూడా మీరు అన్నట్టుగా 1.5 year ఆల్మోస్ట్ పాదయాత్ర జరిగే అవకాశం ఉంది. వారంలో 2 నియోజకవర్గాలు కవర్ చేసే విధంగా, అంటే వారంలో 2 బహిరంగ సభలు, ప్రతి నియోజకవర్గంలో బహిరంగ సభ, మళ్ళీ ప్రతి నియోజకవర్గంలో కార్యకర్తలతో ఇంటరాక్షను, ఇవన్నీ కూడా ఉంటాయి. మళ్ళీ పబ్లిక్తో ఏదైతే పాదయాత్రలో వాకింగ్ చేస్తూ వాళ్ళ సమస్యలను తెలుసుకొని ఎక్కడికక్కడ ఒక మంచి మేనిఫెస్టోతో మళ్ళీ ముందుకు వస్తాం. ఖచ్చితంగా ఈసారి మళ్ళీ జగనే రావాలి, మళ్ళీ జగనే కావాలి, జగన్ అయితేనే ఈ రాష్ట్రానికి అభివృద్ధి సంక్షేమం చేయగలడు, జగన్ అయితేనే ఈ రాష్ట్రం బాగుంటుందనేటటువంటి ముక్త కంఠంతో ప్రజలు ఈసారి 60% ఓటింగ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వచ్చింది. 60% ఓటింగ్ వన్ సైడ్ ఎలక్షన్ రేపు 2029లో జగన్మోహన్ రెడ్డి గారి వైపు సింగిల్ డిజిట్ సీట్లకే ఈ కూటమి ప్రభుత్వం పరిమితం అవుతుంది. అది కూడా 1, 6, 4 ఈ 3 అంకెల్లో ఒక సీటే వస్తారు, ఒక అంకే వస్తుంది. అది 1, 6, 4 అనేది వాళ్ళే డిసైడ్ చేసుకోవాలి. మళ్ళీ వస్తా కదా ఈవీఎంలు వాడతారేమో సార్. దొంగ ప్రతిసారి ఇప్పుడు దొంగతనం చేయలేడు కదా, దొరికిపోయినాక ఎలా చేస్తాడు? ఒకవేళ అలాంటిదే జరిగితే మీకు అన్నట్టు బంగ్లాదేశ్, శ్రీలంకలో వచ్చిన తిరుగుబాటు భారతదేశంలో వస్తుంది. అలా ఈవీఎంలు మనం మేనేజ్ చేసేస్తాము ప్రతిసారి. ఇప్పుడు ఒకసారి చేశారు మీరు, మొన్న ఎలక్షన్లో ఈవీఎంల ద్వారానే గెలిచారనేది వాస్తవం. ఎందుకు? ఒరిస్సా అండ్ ఆంధ్రప్రదేశ్ ఎగ్జాంపుల్, ఈ 2 రాష్ట్రాల్లో మీరు చేశారు. ఎందుకు? ఈ 2 రాష్ట్రాల్లో అసెంబ్లీ పార్లమెంట్ కలిపి ఎన్నికలు జరిగినాయి, అందుకని ఇక్కడ చేయగలిగారు మీరు. ఎందుకు? మీకు ఉత్తరప్రదేశ్లో సీట్లు అప్పుడు తగ్గుతున్నాయి తెలుసు మీకు, అందుకని ఇక్కడ కొట్టారు మీరు. అందుకనే అక్కడ బీజేడీకి ఓట్లు ఎక్కువ వచ్చినా అసెంబ్లీలో సీట్లు తక్కువ వచ్చినాయి. 37% పార్లమెంట్కి వాళ్ళ ఓట్లు పడితే 0 ఎంపీ సీట్లు. అది స్కెచ్ ప్రకారం 100%. ఇక్కడ కూడా అసెంబ్లీకి 0 సీట్లు పడతాయి ఒక పోలింగ్ బూత్లో వైసీపీకి, పార్లమెంట్కి వచ్చి ఓట్లు ఎక్కువ పడతాయి. అసెంబ్లీలో 1 ఓటు పడింది, అదే బూత్లో పార్లమెంట్కి వచ్చి 400 ఓట్లు పడతాయి. అర్ధరాత్రి ఏమో ఏదైతే వచ్చి ఓట్లు వేస్తూ ఉంటారు చచ్చిపోయిన వాళ్ళందరూ, చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ ఫాదరు, వాళ్ళ తాత, లేదు ఇంకా అందరూ పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ తాత, వాళ్ళ మొత్తాత, వీళ్ళందరూ అర్ధరాత్రి ఓట్లు వేశారు. అర్ధరాత్రి ఓట్లు వేయబట్టి మీకు పోలింగ్ శాతం అంత పెరిగింది. సరే అర్ధరాత్రి వాళ్ళ ఓట్లు చూద్దాము సీసీ కెమెరాల్లో అంటే సీసీ ఫుటేజ్ ఇవ్వదు ఎలక్షన్ కమిషన్, అన్ని సీసీ ఫుటేజ్లు మాయమవుతాయి. అదేందో అర్థం కాదు సార్. ఇది సీసీ ఫుటేజ్ ఎలా మాయమైందంటే, సుగాలి ప్రీతి హత్య జరిగింది, అత్యాచారం హత్య, స్కూల్లో సీసీ ఫుటేజ్ కనపడదు మనకి. అదేవిధంగా గోదావరి పుష్కరాలు 29 మంది చంపేస్తాడు చంద్రబాబు నాయుడు,
సీసీ ఫుటేజ్ దొరకదు. సీసీ అంటే అప్పుడు చాలా కెమెరాలు ఉన్నాయి కదా లైవ్. చాలా కెమెరాలు ఓన్లీ చంద్రబాబు నాయుడు వైపే తిప్పుంటాయి, జనాల వైపు తిప్పుంటావు. ఓకే, ఎందుకంటే బోయపాటి షూటింగ్ అంత ఇటు ఉంది కదా, సో ఇటు కెమెరా కూడా ఇటు తిరగదు, తిరిగినా ఆ ఫుటేజ్ కనపడదు. ఓకే, ఈ కృష్ణలంక పోలీస్ స్టేషన్లో 18 నెలలు 1.5 years సీసీ ఫుటేజ్ మాయమైపోయింది. ఆఖరికి ఆయన అస్థికల అక్కడ మన స్వర్గపురి శ్మశానం అక్కడ సీసీ ఫుటేజ్ ఉండదు. మరి ఇదేందో అర్థం కాదు. సీసీ ఫుటేజ్ ఎట్ట మాయమవుతాయి అంటే రేపొద్దున ఈ ప్రభుత్వం కూడా మాయమైపోయింది కాబట్టి సీసీ ఫుటేజ్లు కూడా ఇప్పుడు మాయమవుతున్నాయి అనేది ఫైనల్గా మనకు అర్థమవుతుంది. సార్ థ్యాంక్ యూ సో మచ్. మీ వాల్యుబుల్గా మంచి మంచి విషయాలు చెప్తారు. మీరు మాట్లాడేటప్పుడు విత్ ఎవిడెన్స్తో మాట్లాడతారు, అది ప్రజలకు చాలా బాగా రీచ్ అవుతుంది. థ్యాంక్ యూ అన్న. సో వాట్ ఎవర్ ఇట్ ఈస్, ప్రస్తుతానికి అమరావతిలో ఖర్చుల గురించి కానీ మావిగన్లో ఉన్న ఖర్చుల గురించి కానీ ప్రజలు ఆలోచించండి. సీసీ ఫుటేజ్లు అనేది ప్రతి ఒక్కరు ఆలోచించాలి. మన మొబైల్లో ఒక ఫోటో తీయాలంటేనే డిలీట్ కోసం అంతసార్లు మనం ఆలోచిస్తాం. అది సీసీ ఫుటేజ్ నెలలు లేపేస్తున్నారంటే తప్పు జరిగిందా లేదా అన్నది మీ విచక్షణకే వదిలేస్తుంది. ఇంకా అక్రమ కేసుల గురించి చెప్పాల్సిన అవసరం లేదు. రావణ్ణి ఎలా అరెస్ట్ చేసి ఎలా ఇబ్బంది పెడుతున్నారో కూడా తెలుసు. సో ప్రజలు మంచిగా ఉండాలంటే మావిగన్, అదేవిధంగా సంక్షేమంతో కూడిన అభివృద్ధితో కూడిన ప్రభుత్వం మేమిస్తావా, అది వైఎస్ఆర్సీపీ వల్ల సాధ్యమవుతుంది, అందుకే మేము ముందుకు వెళ్తున్నాం అంటూ కారుమూరి వెంకటరెడ్డి గారు చాలా స్పష్టంగా చెప్పారు. చూద్దాం, ప్రజల తీర్పు పైన డిపెండ్ అయి ఉంటుంది. ఈసారైనా ప్రజలు ఓట్లతోనే గెలవాలి తప్పించి ఈవీఎంతో గెలవద్దు అనేది కూడా తెలియజేసుకున్నాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళీ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.